మధుకర్ గారు మీరే మాట్లాడిదిరు కానీ ఒక్క నిమిషం మీరే మాట్లాడిదిరు కానీ మనతోటి ఫోన్ లైన్లో జనసేన అధికార ప్రతినిధి రావి సౌజన్య గారు ఉన్నారు. ఆవిడ మాట్లాడాక మీరు మాట్లాడిదిరు కానీ ఒకసారి షార్ట్ టైంలో మీ దగ్గరికి వస్తాను నేను. రావి సౌజన్య గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సౌజన్య గారు, గత 2 రోజుల నుంచి జరుగుతున్న పరిస్థితులు చూస్తున్నాం. మరి బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అయిన తర్వాత ఆయన పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఒక రకంగా ఉందన్న వార్తా కథనాలు వినబడుతున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి తీరు కూడా వైసీపీ పార్టీకి చేటు చేసిందని మరి బయట మాట్లాడుతున్న మాట. రానున్న రోజుల్లో వైసీపీ పార్టీకి ఎటువంటి గడ్డుకాలం వచ్చే అవకాశం ఉందంటారు? గడ్డుకాలం ఆల్రెడీ వచ్చేసిందండి. మొన్నే మా ఎలక్షన్ ఫలితాల్లోనే ఆ గడ్డుకాలం ఏంటనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కర్మ అనేది ఎవరిని వదలదు అనేది ఒక్కొక్కటి మనకి నిరూపణ అవుతా ఉన్నాయి. అధికారం ఉంది కదా అని చెప్పని, మనకి నోరు ఉందని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. మనం ఏం చేసినా చెల్లుతుంది, మనం ఏం మాట్లాడినా దానికి అంటే ఎవరైనా సరే దానికి తలుపుతారు అని అనుకుంటే మాత్రం అది పూర్తిగా అవాస్తవం అండి. ఆ రోజైతే చెల్లిందేమో, కానీ ఈ రోజు చట్టాలు న్యాయాలు ఉన్నాయి, అవి ఖచ్చితంగా వాటి పని చేసుకుంటాయి అంటానికి నిదర్శనమే ఈరోజు బోరుగడ్డ అనిల్ అవ్వచ్చు, లేదంటే ఆయన సజ్జల అవ్వచ్చు, లేదంటే నందిగాం సురేష్ అవ్వచ్చు, లేదంటే ఇలా చాలా మంది అనేక మంది వైసీపీ బడా నాయకులు అవ్వచ్చు, చోటా నాయకులు అవ్వచ్చు, లేదా వైసీపీ పేరు చెప్పుకొని హల్చల్ చేసినటువంటి వ్యక్తులు అవ్వచ్చు. ఎవరైనా సరే అనుభవించాల్సిందే, అనుభవిస్తారు కూడా. ఇది ఇక్కడతో ఆగదు. నేను ఇంతకు ముందు కూడా చెప్తానే ఉన్నాము, కనీసం నోటికి కొంచెం అన్నా సరే హద్దు పొద్దు అనేది ఉండాలి మాట్లాడేటప్పుడు. అంటే అధినాయకుడు ఎలా ఉంటే అధినాయకుడు తగ్గట్టుగానే ఆ కింద కార్యవర్గం అంతా ఉంటుందని చెప్తానే ఉన్నాము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే. ఈ రోజు అదే జరిగిందా అన్నట్టుగా ఉంది. అక్కడ అధినాయకుడిని సంతోష పెట్టడానికి మాత్రమే మేము తిట్టామని చెప్పండి డైరెక్ట్ గా బోరుగడ్డ అనిల్ ఒప్పుకుంటున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని సంతృప్తి పరచడానికి ఆయనకి ఏది నచ్చితే అది చేస్తే ఆయన వరాలు ఇస్తాడనే ఉద్దేశంతోనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పని ఇప్పుడు బోరుగడ్డ అనిల్ మా పార్టీ కాదో, లేకపోతే మా పార్టీ కార్యకర్తలు అంటారు, లేకపోతే పార్టీ అభిమానం అని చెప్పుకోవచ్చు. కానీ ఆల్రెడీ పార్టీ మంత్రిగా ఉన్న వ్యక్తులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ రకంగా మాట్లాడారు, ఎలాంటి భాష ఒక సంస్కృతిగా తీసుకొచ్చి ఏ స్థాయిగా వాళ్ళు దిగజారిపోయి మాట్లాడారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాబట్టి ఈ భాష అనేది ఎంత కంట్రోల్ లో ఉండాలి, నోరు అనేది ఎంత జాగ్రత్తగా మనం మాట్లాడే ప్రతి మాట మాట్లాడాలని చెప్పని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటారు. అలానే ఇక్కడ సౌజన్య గారు ఇంకొకటి కూడా ఉంది. రోజా గారు ఎవరైతే ఉన్నారో, కొడాలి నాని గారు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు మాట్లాడిన మాటలు కూడా వైసీపీ పార్టీకి ప్రజల్లో నెగిటివ్ వచ్చింది అనుకోవచ్చా? వీరి వలన వచ్చింది అనుకోవచ్చా కాదండి, విసిగిపోయారు ప్రజలు, విసిగిపోయారు వాళ్ళ యొక్క మాటలకి. ఎందుకంటే వినకూడని మాటలు, అసలు ఆ బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, ఆ వినకూడని మాటలు అవ్వచ్చు, అసలు ఆ పదజాలాలు అవ్వచ్చు, లేదా మహిళలకు కించపరిచే విధంగా మాట్లాడే విధానాలు అవ్వచ్చు, మహిళ అయ్యుండి మహిళల గురించి కూడా మాట్లాడే విధానం అవ్వచ్చు, లేదంటే కొడాలి నాని ఆయన ఒక తీరు మాట్లాడే పద్ధతి, ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క అంశం కూడా ప్రజలు విసిగి వేసారి. యాక్చువల్గా ఇంత హ్యూజ్ మెజారిటీ రావడానికి కారణం అయితే మాత్రం వారనే మనం చెప్పుకోవాలి ఒక రకంగా. వీళ్ళల్లో పోసాని కృష్ణమురళి గారు కూడా ఉన్నారు. మరి ఉన్నారండి, ఎవరు తక్కువ కాదు, ఎవరు తక్కువ చేయలేదు. ఎవరి కాళ్ళు మేము గొప్ప అంటే మేము గొప్ప అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మేము ముందున్నాం, మేము బాగా తిట్టాము అంటే ఒకటి 10% తిడితే ఇంకొకటి 20% తిట్టాము, మేము 30%, కాబట్టి మేమే గొప్ప అని ఏదో లైన్ లో నుంచున్నట్టుగా ఆయన్ని సంతృప్తి పరచడం కోసం వాళ్ళ విలువలను కూడా కోల్పోయి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, మనం చూసామని. నేను ఆ సందర్భాలు అంటే ఆ రోజు మాట్లాడితే చెల్లింది, కానీ ఈ రోజు వాటికి ఫలితాలు అయితే ఈ రోజు అనుభవిస్తున్నారు. ఈ రోజు ఎవరైనా అంతే, ఎవరైనా సరే మనం వెర్రవీగిపోయి మనం ఏ పని చేసినా కూడా దాని యొక్క ఫలితాన్ని మాత్రం ఎప్పటికైనా అనుభవించాల్సిందే. మరి నెక్స్ట్ క్యూలో ఎవరున్నారంటారు మీ కూటమి టార్గెట్ లో? కూటమి టార్గెట్ అనేది లేదండి ఇక్కడ, అది పొరపాటు మీరు మాట్లాడేది. కూటమి ఎప్పుడు టార్గెట్ చేయదు, టార్గెట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఎవరైతే ఆ రోజు కేసులు ఒక వాళ్ళు మాట్లాడిన మాటలకి బాధ కలిగి కేసులు పెట్టారో ఆ కేసుల పరంగానే అరెస్టులు జరుగుతున్నాయి తప్పితే అంటే కూటమి టార్గెట్ చేసో లేకపోతే కూటమి కావాలని కక్ష సాధింపు చర్యలు ఇలాంటివి ఏం లేదండి. అసలు వైసీపీ నాయకులకి ఏ శిక్షలు పడాలన్నా లేకపోతే ఏ అరెస్టులు జరిగినా కూడా అవి వారి స్వయం కృపాతం తప్పితే ఎక్కడా కూడా కూటమి కావాలని చేసేది అయితే కాదు. ఓకే, అంటే ఇక్కడ సౌజన్య గారు ఇంకొకటి, రానున్న రోజుల్లో కూటమి ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతుంది అన్న దాన్ని బేస్ చేసుకుని వైసీపీ పార్టీ ముందుకు వెళ్తుంది. మరి వైసీపీ పార్టీకి తర్వాత ఫ్యూచర్లో ఒక అవకాశం ప్రజలు ఇచ్చే అవకాశం ఉందంటారా? అస్సలు లేదండి.
ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంత బలంగా ఉందనేది మీకు గమనించవచ్చు. అసలు వచ్చిన ఈ 4 నెలల్లోనే ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చామో, లేకపోతే ప్రపంచ రికార్డులు సాధించే స్థాయిగా మనం ఎలాంటి సభలు పెట్టుకున్నామో. గ్రామీణ అభివృద్ధి చూసుకుంటే ప్రపంచ రికార్డు సాధించాం. అలానే మొన్న 4,500 కోట్లు రిలీజ్ చేశారు. అసలు ఇలాంటి మాటలు మనం గత ప్రభుత్వంలో విన్నామా? ప్రజలు కోరుకునేది కేవలం సంక్షేమం మాత్రమే కాదు, అభివృద్ధితో కూడిన సంక్షేమం ఇస్తామని చెప్పని కుటుంబ ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఆ చెప్పడం తగ్గట్టుగానే నిరంతరం కూడా ప్రజలకి ఏ రకంగా సహాయం చేయాలి, ప్రజల్ని ఏ రకంగా ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలి, వాళ్ళ ఆర్థిక నేపథ్యం ఎలా పెంచాలి అని ఆలోచిస్తుంది తప్పితే కుటుంబ ప్రభుత్వం వేరే ఆలోచనలు అంటే కక్ష సాధింపు చర్యలు, లేకపోతే డబ్బు ఎలా దోసుకోవాలి ఇలాంటివి అయితే ఎక్కడా లేవు. కాబట్టి అంటే ప్రతిపక్షం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఏం ఆలోచించినా ఎలాంటి స్టెప్ వేయాలని నిజంగా వాళ్ళు ఆలోచించి పద్ధతిగా చేసుకునే లెక్క అయితే అసలు ఇంత మెజార్టీ వచ్చేది ఒకసారి మనం ఆలోచించుకుంటే, వాళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. ఆ దుర్వినియోగం చేసుకునేదాన్ని మాకు అవకాశంగా మారింది కాబట్టి పొరపాటున మేము వైసీపీ చేసిన తప్పులు చెయ్యం కాబట్టి మేము ఖచ్చితంగా అధికారంలోనే ఉంటాము. వైసీపీ ఏ రోజుకి కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రజలు చూసేశారు ఆల్రెడీ. అతని యొక్క పాలన, అతని యొక్క ఆలోచన విధానం, అతని ప్రవర్తన ప్రతి ఒక్కటి చూశారు కాబట్టి మళ్ళా అతను కోరుకునే పరిస్థితి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మాత్రం ఉండదని చెప్పని మేము భావిస్తున్నాం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.